అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమా యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఖజానా జ్యువెలర్స్ నుంచి నెక్లెస్ కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాను. కొన్ని సింగిల్ నెక్లెసెస్లో ఇంకొకటి విత్ ఇయర్ రింగ్స్ వచ్చిన సెట్స్ అనమాట. ఈ డిజైన్ వచ్చి సెంటర్ లక్ష్మీదేవి వచ్చింది. 3 లేయర్స్లో వచ్చిందనమాట. డిజైన్ అంతా కూడా పైన చిన్న బాల్స్ లాగా ఉంది, కిందన శంకు షేప్ వచ్చింది. దీని వెయిట్ 20 గ్రామ్స్ అండి. 20 గ్రామ్స్లో డిజైన్ అయితే చాలా నీట్ ఫినిషింగ్తో చూడడానికి ఎక్కువ వెయిట్ లాగా చాలా బాగుంది. ఫ్యాన్సీ లుక్ ఉంది. అలాగే ట్రెడిషనల్గా అమ్మవారి రోప్తో వచ్చిందనమాట. ఇందులో పరల్స్ అండ్ స్టోన్స్ కూడా కాంబినేషన్లో వచ్చింది. ఈ వెయిట్లో ఈ నెక్లెస్ అయితే చాలా బాగుంది. అండ్ ఇది కూడా 3 లేయర్స్లో వచ్చింది. పైన వైట్ స్టోన్స్, సెంటర్ ఏమో గ్రీన్ అండ్ రెడ్ కలర్ వచ్చింది స్టోన్స్. కిందన లక్ష్మీ అమ్మవారిది వచ్చిందనమాట. ఇంకా దాని కింద పరల్స్ అయితే వచ్చింది. అంటే చోకర్ డిజైన్స్ లాగా ఉన్నాయి ఈ నెక్లెస్ అన్నీ కూడా. వెయిట్ అయితే 20 గ్రామ్స్. మొత్తం స్టోన్స్ అయితే 23.5 గ్రామ్స్ ఉంది వెయిట్. గోల్డ్ అయితే 21.5 ఉందన్నమాట గోల్డ్ వెయిట్. చోకర్స్ కొన్ని ఫ్లెక్సిబుల్ ఉండవు కదా, ఈ ఫ్లెక్సిబుల్ ఉంటాయి నెక్లెసెస్, కానీ చోకర్ డిజైన్స్లో అయితే ఉన్నాయి. అండ్ ఈ నెక్లెస్ అయితే బాగా ట్రెండింగ్లో ఉంది ఈ టైప్ ఆఫ్ చాలామంది. ఇది సెంటర్ అంతా కూడా స్టోన్స్ కాంబినేషన్లో అయితే వచ్చింది, ఫ్లవర్ డిజైన్ లాగా అనమాట. ఇందులో కూడా లక్ష్మీ అమ్మవారే ఉంది. దీని వెయిట్ వచ్చి 30 గ్రామ్స్, 36.5 విత్ స్టోన్ కాస్ట్ అనమాట. స్టోన్ కాస్ట్ వేరే ఉంటుంది. అండ్ ఇదొక నెక్లెస్ కూడా, ఇదైతే 4 లేయర్స్ లాగా అనమాట. పైన 3 స్టోన్స్తో వచ్చింది, కిందన మళ్ళీ శంకు అదే మ్యాంగో షేప్ లాగా వచ్చి మళ్ళీ దానికి కూడా ప్యారల్స్ హ్యాంగింగ్ వచ్చింది. సెంటర్ ఫ్లెక్సిబుల్ అవుతుంది, ఈ చివరిది మాత్రం ఫ్లెక్సిబుల్ కాదనమాట, చోకర్ లాగా వచ్చింది. దీని వెయిట్ 26.8 గ్రామ్స్. టోటల్ వెయిట్ అయితే 30.5 గ్రామ్స్ అలా ఉంది. అండ్ ఇది కూడా లక్ష్మీ అమ్మవారి డిజైన్ అండి. ఈ డిజైన్ అయితే చాలా బాగుంది. అండ్ చాలా దగ్గర డిజైన్ ఉంది. ఇవన్నీ నీట్గా క్లియర్గా ఉందన్నమాట అమ్మవారి రూపాదిన. ఇది కూడా స్టోన్స్ కాంబినేషన్లోనే వచ్చింది. గ్రీన్ అండ్ పరల్స్ కాంబినేషన్లో కింద పూసలు హ్యాంగ్ అవుతున్నాయి. వైట్ అండ్ పింక్ కలర్ స్టోన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ స్టోన్ బేస్డ్ నెక్లెసెస్. ఈ నెక్లెస్ అయితే చాలా ఫ్యాన్సీ డిజైన్గా ఉన్నాయన్నమాట. విత్ ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఇవి ఏ ఏజ్ వాళ్ళైనా వేసుకోవడానికి చాలా అనువుగా ఉన్నట్టుగా ఉన్నాయి. డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇది కూడా ఫ్లెక్సిబుల్ నెక్లెసెస్ విత్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయి. ఇయర్ రింగ్స్ వెయిట్ అయితే 3.945 అంటే 4 గ్రామ్స్ ఇంచుమించుగాను. మనకి ఇయర్ రింగ్స్ కావాలంటే ఇయర్ రింగ్స్ ఇస్తారు, వద్దు అనుకుంటే వితౌట్ ఇయర్ రింగ్స్ మన నెక్లెస్ కూడా తీసుకోవచ్చు. నాకు ఇయర్ రింగ్స్ అయితే బాగా వచ్చి అనిపించింది. ఇక్కడ ఒక పెండెంట్ లాగా వచ్చింది అనమాట. 1 సైడ్ వచ్చింది ఆ ఫ్లవర్ డిజైన్, స్క్వేర్ టైప్లో షేప్ వచ్చింది. ఇదంతా స్టోన్స్ అనమాట, వైట్ కలర్ స్టోన్స్ వచ్చాయి. 17.2 గ్రామ్స్ ఇంచుమించు నెక్లెస్ వెయిట్. తక్కువ వెయిట్లోని నెక్లెసెస్ అయితే వచ్చాయి. దీని లుక్ అయితే బాగుంది. సేమ్ కలర్ శారీ కలర్ కలిసిపోవడం వల్ల అంత బాగా కనిపించట్లేదేమో, కానీ నెక్లెస్ అయితే చాలా బాగుంది చూడటానికి. అండ్ ఈ నెక్లెస్ చూడండి, కొంచెం డిఫరెంట్ డిజైన్ అనమాట. చాలా సింపుల్గా ఉంది, అట్ ద సేమ్ టైం ఫ్యాన్సీగా ఉందన్నమాట. ఇయర్ రింగ్స్ కూడా బాగా వచ్చాయి. పైన లోటస్ అయితే వచ్చింది, ఒక పెటల్ స్టోన్స్తో వచ్చింది, ఇంకో పెటల్ గోల్డ్ వచ్చిందనమాట. ఇయర్ రింగ్స్ వెయిట్ వచ్చి 5.30 ఉంది, అంటే 5 గ్రామ్స్. ఇది 21.22 గ్రామ్స్ అయితే నెక్లెస్ వెయిట్ అనమాట. ఈ 5.33 అనేది వ్యాట్ ఛార్జెస్ అండి. ఆ నెక్లెస్ యొక్క వ్యాట్ ఛార్జెస్ అన్నమాట. 5.33 గ్రామ్స్ ఒక గోల్డ్ రేటు వ్యాట్ ఛార్జెస్ కానీ పడుతుంది ఈ నెక్లెస్కి. ఇవి స్టోన్ అంతే కదా, స్టోన్ స్టోన్ యాడెడ్ వాల్యూ ఎంత ఉంటుందండి? అది
ఇది యాక్చువల్గా దీని వెయిట్ వచ్చేసరికి 22.766 సార్ టోటల్ వెయిట్ సార్. అందులో 8-10 మిల్లీస్ అనేది ఏంటంటే స్టోన్ వెయిట్ రెడ్యూస్ అయిపోతుంది అనమాట. ఓన్లీ గోల్డ్ వెయిట్ మీకు 21.956 ఉంది కదా, ఓన్లీ గోల్డ్ కాస్ట్ ఈ వెయిట్ అనేది మీకు మనం అంటే కన్సిడర్ చేస్తాం సార్. స్టోన్ వెయిట్ అనేది మైనస్ చేసే ఉంటుంది ఏ జ్యువెలరీకి అయినా సరే. రిటర్న్ ఇచ్చేటప్పుడు స్టోన్ కాస్ట్ ఏముంటుందా? స్టోన్ కాస్ట్ అనేది సెపరేట్గా ఇప్పుడు ఇది ఉంది కదా మేడం, 1 క్యారెట్ అంటే 525 రూపాయలు. ఈ స్టోన్కి అంతటికి కలిపి ఎంతంటే 525 రూపాయలు అమౌంట్ పడుతుంది అనమాట, అంతే. రిటర్న్ ఇచ్చేటప్పుడు అది ఉండదు అనమాట అమౌంట్ మనకి. అదే డైమండ్స్లో అనుకోండి మీకు వాల్యూ ఎంతైతే పడుతుందో అంత వాల్యూ ఫ్యూచర్లో సేమ్ వాల్యూ వచ్చేస్తుంది. మనకి దీన్ని బిల్స్ ఇస్తారు కదండి, రేపు పొద్దున్న స్టోన్ మనం రీప్లేస్ చేయాలనుకుంటే సేమ్ వాల్యూ ఇస్తారా, దానికి మరలా స్టోన్ మరలా తగ్గించేస్తారా? స్టోన్ ఆల్రెడీ మీకు మైనస్ అయ్యి ఉంటుంది కదా సార్. ఇప్పుడు ఇది వచ్చరికి ఇయరింగ్స్ 5.03 గ్రామ్స్ అనేది గోల్డ్ వెయిట్ అమౌంట్ వేసి వేస్తాం కదా సార్. రేపు పొద్దున్న మీరు బిల్ తీసుకొచ్చారనుకోండి 5.03 అంటే 68 రేట్ ఇచ్చేస్తారనమాట. ఈ నెక్లెస్ వచ్చి చైన్ మనం ఎంత ఈజీగా వేసుకెళ్ళిపోతామో ఈ నెక్లెస్ని అలా సింపుల్గా వేసుకెళ్ళిపోవచ్చు అనమాట. డిజైన్ కూడా బాగుందండి. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. నెక్లెస్కి పెండెంట్ ఏదైతే వచ్చిందో ఇయర్ రింగ్స్ అదే వచ్చింది, లీఫ్ షేప్లోని. సెంటర్ గ్రీన్ కలర్ స్టోన్ వచ్చి వైట్ కలర్ స్టోన్స్ ఎక్కువ వచ్చాయి అన్నమాట. నాకు ఈ నెక్లెస్ అయితే పర్సనల్గా బాగా నచ్చింది. ఇది అండ్ ఈ నెక్లెస్ అయితే మనం పెద్ద పెద్ద చైన్స్ ఎక్కువ వెయిట్లో వచ్చే డిజైన్స్ లాగా ఉంది. అది దీని ఇయర్ రింగ్స్ అయితే 4 గ్రామ్స్ ఉన్నాయి. ఇది కూడా స్టోన్ బేస్డే, స్టోన్స్ ఉన్నాయి ఇందులో కూడాను. నెక్లెస్ వెయిట్ 16.1 గ్రామ్ ఉంది. ఆ 3.9 గ్రామ్స్ అంటే ఇంచుమించు 4 గ్రామ్స్. దీని తాలూకా వ్యాట్ ఛార్జెస్ అనమాట. అంటే మనం తీసుకున్నప్పుడు నెక్లెస్ 1 గ్రామ్ ఎంత కాస్ట్ ఉంటుందో అది 4 గ్రామ్స్ గోల్డ్ రేట్ అయితే వ్యాట్ ఛార్జెస్ కింద పడుతుంది. గోల్డ్ రేట్ పెరుగుతున్న కొద్దీ మన వ్యాట్ ఛార్జెస్ కూడా పెరుగుతాయండి. ఈ నెక్లెస్ ఇయర్ రింగ్స్ వచ్చి 3.2 గ్రామ్స్ ఉంది. ఇది కూడా స్టోన్స్ ఉన్నాయి. వన్ సైడ్ ఫ్లెక్సిబుల్ ఉంటుంది, ఇంకొక వైపు స్ట్రైట్ డిజైన్ లాగా ఉందన్నమాట. ఇయర్ రింగ్స్ స్టడ్స్ లాగా వచ్చాయి. ఇవన్నీ లైట్ వెయిట్లోని మంచి ఫ్యాన్సీ మంచి లుక్ ఉన్న నెక్లెసెస్ అనమాట. ఇయర్ రింగ్స్తో కలిపి వచ్చాయి. మనం నచ్చితే ఇయర్ రింగ్స్ తీసుకోవచ్చు, లేదంటే ఓన్లీ నెక్లెస్ కూడా తీసుకోవచ్చు. నెక్లెస్ వెయిట్ ఏమో 15.8 గ్రామ్స్ ఉంది. నెక్లెస్ కలెక్షన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. విత్ స్టోన్సే కాదు, వితౌట్ స్టోన్ నెక్లెసెస్ కూడా ఉన్నాయన్నమాట. ఖజానా జ్యువెలర్స్ నుంచి ఇంకా చాలా వీడియోస్ ముందు చేస్తున్నాను. అవి చూడని వాళ్ళు ఉంటే నేను లింక్స్ అయితే ప్లేలిస్ట్ కూడా లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే ఒకసారి చూడండి. దీన్ని పిక్స్ అన్నీ కూడా నేను లాస్ట్లో పోస్ట్ చేశాను అనమాట. ఎవరికైనా క్లియర్ పిక్ కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఎందుకు ఇది ఎక్కడ బ్రాంచ్ అనుకుంటున్నారా? విశాఖపట్నంలో ఉన్న గోపాలపట్నం ఖజానా జ్యువెలర్స్ నుంచి డిజైన్స్ అయితే చూపిస్తున్నాను. ఇంచుమించు ఖజానా జ్యువెలర్స్లో ఉన్న ఎక్కడ బ్రాంచ్ అయినా సరే సేమ్ డిజైన్స్ అయితే ఉంటాయండి. కాకపోతే కొంచెం ఎక్కువ తక్కువ ఉంటాయి. ఇది చిన్న బ్రాంచ్ కదా, కొంచెం తక్కువ కలెక్షన్స్ ఉంటాయి అన్నమాట. మెయిన్ బ్రాంచ్ నేను కూడా కొన్ని వీడియోస్ చేశాను. అవి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే కనుక అది ఒకసారి చెక్ చేసుకోండి. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, కొద్దిగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కనీసం లాంచ్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వీడియో షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో అనిపించింది, మీకు ఏ నెక్లెస్ నచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి.
ఈ వీడియోకి ఇంచుమించు నేను ఒక 50 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.